హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సి 2025కు ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు మరి అక్టోబర్ 13వ తేదీ నుంచి వారి యొక్క విధుల్లో జాయిన్ అయి ఇప్పటికే విధులు అనేవి నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఈ విధుల కన్నా ముందు అక్టోబర్ 3వ తేదీనే ఎవరైతే డిఎస్సి 2025లో ఎంపికయ్యారో అటువంటి వారు మరి దాదాపు 8 నుంచి 10 రోజుల వరకు ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. మరి ఎవరైతే ఆ ట్రైనింగ్ కు అటెండ్ అయ్యారో అటువంటి వారికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ ట్రైనింగ్ కు ఆబ్సెంట్ అయినటువంటి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎవరైతే మెగా డిఎస్సి 2025లో ఎంపికై మరి ట్రైనింగ్ కు అటెండ్ కాలేదో అటువంటి వారికి మరలా ట్రైనింగ్ 8 రోజుల పాటు విజయవాడలో ఇవ్వడానికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి డిఎస్సి 2025లో ఎంపికై మొన్న ట్రైనింగ్ కి ఎవరైతే అటెండ్ అవ్వలేదో అటువంటి వారు ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రైనింగ్ కు అటెండ్ అయి మరి మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొంది మీ యొక్క పోస్టింగ్ కూడా పొంది మీరు కొత్త స్కూల్లో చేరవచ్చు. కాబట్టి అటువంటి అభ్యర్థులకు మరో అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తోంది. కాబట్టి మరి ఆ ట్రైనింగ్ కు ఆబ్సెంట్ అయినటువంటి వారు ఇప్పుడు ట్రైనింగ్ కు అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ 8 days స్పెషల్ రెసిడెన్షియల్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ November 5th to November 12th, second spell at Heel Paradise, Agripalli to newly recruited principals, primary and secondary teachers through Mega DSC 2025 orders issued. న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్ త్రూ మెగా డిఎస్సి అంటూ ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ చూడవచ్చు. ది అటెన్షన్ ఆఫ్ ఆల్ ఆర్జేడీస్, రీజనల్ జాయింట్ డైరెక్టర్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఈజ్ ఇన్వైటెడ్ టు రెఫరెన్స్ read above and they are informed that the induction training program has conducted in first spell from October 3rd to October 10 at 71 venues across the state to the candidates who have selected through Mega DSC 2025. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సి 2025లో ఎంపికయ్యారో అటువంటి వారికి ఫస్ట్ స్పెల్ లో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు మొత్తం 71 ప్రాంతాల్లో ట్రైనింగ్, ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి చాలా మంది అటెండ్ అయ్యారు. తర్వాత ఫర్దర్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ కండక్టెడ్ ఫ్రమ్ October 3rd to October 10th, few selected candidates were found to be absent. As a result, web counseling and posting orders could not be issued to those absent teachers. తర్వాత అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నిర్వహించిన ఈ ఇండక్షన్ ట్రైనింగ్ కు కొద్ది మంది అభ్యర్థులు వివిధ కారణాల వల్ల అటెండ్ కాలేదు, అబ్సెంట్ అయ్యారు. కాబట్టి అటువంటి వారికి మరి వెబ్ కౌన్సిలింగ్ కు తర్వాత పోస్టింగ్ కు అర్హత లేదు అంటూ వారికి మరి వెబ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించలేదు, అలాగే పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఆర్గనైజ్ ఏ స్పెషల్ 8-day రెసిడెన్షియల్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ November 5th to November 12th at Heel Paradise, Agripalli to the teachers who were absent during the induction training conducted in October 2025. The site training is scheduled exclusively for absentees so as to issue the posting orders upon successful completion of the training. The training will focus on the following key thematic areas అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే అప్పుడు అబ్సెంట్ అయ్యారో అటువంటి వారికి నవంబర్ 5 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు విజయవాడలోని హీల్ ప్యారడైజ్ అగ్రిపల్లిలో మరి ట్రైనింగ్ అనేది నిర్వహించబోతూ ఉన్నారు. మరి ఎవరైతే అప్పుడు అబ్సెంట్ అయ్యారో వారి కోసమే ఈ ట్రైనింగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి అభ్యర్థులు కంపల్సరీగా దీనికి అటెండ్ అవ్వాలి. మరి ఈ ట్రైనింగ్ లో మీకు ఇవి నేర్పించబోతున్నారు. నెంబర్ 1 టీచర్స్ రోల్, నెంబర్ 2 కరికులం, పెడగాగి అండ్ మోడల్ లెసన్స్, నెంబర్ 3 క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, స్టూడెంట్ డెవలప్మెంట్, అసెస్మెంట్ అండ్ మానిటరింగ్, నెంబర్ 4 ఐసిటి అండ్ డిజిటల్ లెర్నింగ్, టిఎల్ఎం అండ్ అకాడమిక్ క్యాలెండర్, నెంబర్ 5 టీచర్ హ్యాండ్ బుక్, స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్, కరికులం ఇంటిగ్రేషన్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, ఎన్ఈపి 2020, లీప్ యాప్ ఎక్సెట్రా. మరి ఇవన్నీ కూడా మీకు ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో తెలియజేయబోతున్నారు. కాబట్టి మరి అందరూ ఆర్జేడీలు, డిఈఓలు మరి అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, మండల్ ఆఫీసర్స్ ఎవరైతే మరి ఇటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారిని
రిలీవ్ చేసి వారితో పాటు మరి దీనికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరైతే మరి ప్రభుత్వం రిసోర్స్ పర్సన్స్ గా గుర్తించడం జరిగిందో అటువంటి వారిని రిలీవ్ చేయాలి. మరి ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ గా ఎంపిక అయ్యారో అటువంటి వారి యొక్క లిస్టు కూడా ప్రభుత్వం వీరికి అందజేయడం జరిగింది. కాబట్టి అటువంటి ప్రైమరీ టీచర్స్, సెకండరీ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మరియు ప్రిన్సిపల్స్ అంతా కూడా మరి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. Further, the district education officer Elur is requested to coordinate with the district medical and health officers Elur district to ensure that one ambulance is available round the clock at Hill Paradise, Agripalli, along with 2 nurses during daytime hours to handle any medical exigencies. The DEO Elur is also requested to ensure the effective organization and the smooth conduct of the special residential induction training program from November 5th to November 12th at Hill Paradise, Agripalli, Elur district. As such, the following staff shall be appointed with clearly defined roles and responsibilities అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2 నర్సులతో పాటు అంబులెన్స్ అనేది కూడా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అంటూ ఇవ్వడం జరిగింది. ఇక వివిధ వ్యక్తులను మరి ఈ ఇండక్షన్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడానికి వారికి కొన్ని బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఇక్కడ క్లియర్ కట్ గా ప్రభుత్వం మెన్షన్ చేసింది. మరి నవంబర్ 5వ తేదీన 8 గంటల నుండి మరి ఈ కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఏవైనా మీకు సందేహాలు ఉంటే ఆ సందేహాలను తీర్చుకోవడానికి కూడా మరి కొద్దిమంది కోర్స్ కోఆర్డినేటర్స్ ను నియమించడం జరిగింది. వారికి సంబంధించిన పేర్లు, వారి యొక్క ఫోన్ నంబర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని కూడా అభ్యర్థులు గమనించవచ్చు. డివి శ్రీమన్నారాయణ ఎస్సీఆర్టీ, రవీంద్ర ప్రసాద్ ఎస్సీఆర్టీ, మహేశ్వర్ రెడ్డి సమగ్ర శిక్ష, బాలకృష్ణ సమగ్ర శిక్ష అంటూ కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. వారి ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చారు. మరి వీరిని కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక వీటితో పాటు రిసోర్స్ పర్సన్స్ ఫర్ ఇండక్షన్ ట్రైనింగ్ ఫర్ అబ్సెంటీస్ ఫ్రమ్ November 5 to November 12, 2025 అంటూ కూడా మరి ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ నేమ్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో మనం రూమ్ నంబర్, name of the subject, number of participants, total participants, number of rooms, number of SRPs, name of the SRP, designation, school, village, mandal, district, mobile number అంటూ మొత్తం మనకు రిసోర్స్ పర్సన్స్ కు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ కి అయితే ఎంపిక అయ్యారో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో మీరు చూసుకోవచ్చు. వారికి సంబంధించిన పేరు, తర్వాత వారికి సంబంధించినటువంటి ఫోన్ నంబర్ కూడా ఉంది. ఒకవేళ మీకు మరిన్ని వివరాలు కావాలంటే మీరు నేరుగా ఈ రిసోర్స్ పర్సన్ ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక పార్టిసిపెంట్స్ ఇండక్షన్ ట్రైనింగ్ అబ్సెంటీస్ ఆఫ్ న్యూలీ రిక్రూటెడ్ డిఎస్సి టీచర్స్ ఫర్ ఇండక్షన్ ట్రైనింగ్ ఫ్రమ్ November 5th to November 12th అంటూ కూడా మరి పార్టిసిపెంట్స్ లిస్ట్ కూడా ఇక్కడ టోటల్ గా ఇవ్వడం జరిగింది. ఎవరు మరి దీనికి అటెండ్ అవ్వలేదో వారి పేరు, వారి యూజర్ ఐడి, సబ్జెక్ట్, డిస్ట్రిక్ట్, డిపార్ట్మెంట్, కాంటాక్ట్ నంబర్, రిమార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. నాట్ అటెండెడ్ ఇండక్షన్ ట్రైనింగ్ అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ లిస్ట్ లో ఉన్నారో అటువంటి వారు కంపల్సరీగా ఈ ఇండక్షన్ ట్రైనింగ్ కు అటెండ్ అవ్వాలి. ఆల్రెడీ మీరు అటెండ్ అవ్వలేదు కాబట్టి మరోసారి మీకోసం సపరేట్ గా ఏర్పాటు చేసి మరి ఈ ట్రైనింగ్ అనేది నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ ట్రైనింగ్ కు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఒకవేళ ఈ ట్రైనింగ్ కూడా అటెండ్ కాకపోతే మరి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ గానీ లేదా పోస్టింగ్ ఆర్డర్ గానీ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక మరి ఎవరైతే ఇందులో మీ పేరు అనేది ఉందో అటువంటి అభ్యర్థులంతా కూడా మరి ఈ ట్రైనింగ్ కు అటెండ్ అవ్వాలి. మొత్తం 94 మంది పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ 94 మందికి విజయవాడలోని హీల్ ప్యారడైజ్ లో ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు మరి ఈ వివరాలన్నీ కూడా చూసుకొని ఈ ట్రైనింగ్ కు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికయ్యి మరి ట్రైనింగ్ కు అటెండ్ అవ్వలేదో అటువంటి వారికి మరో అవకాశంగా సెకండ్ స్పెల్ లో ప్రభుత్వం ఇండక్షన్ ట్రైనింగ్ నిర్వహించబోతోంది అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.